అందరికి ఈ రోజు మా ఇద్దరు బ్రదర్స్ బర్త్డే, అందుకని మేమైతే రిసార్ట్ కి అయితే వచ్చాము. గ్రీన్ రిచ్ రిసార్ట్ కి అయితే వచ్చాము కోహిడా దగ్గర. అండ్ ఈ రిసార్ట్ లోనే నా హల్దీ సంగీత్ అన్ని ఈవెంట్స్ అయినాయి. పక్కనే మయూరా రిసార్ట్ కూడా ఉంది. సో అక్కడ లాస్ట్ ఇయర్ మా అత్తమ్మ వాళ్ళది యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా బాగుంటది అండ్ చాలా పెద్దగా ఉంటది రిసార్ట్. ఫస్ట్ అసలు నేను వస్తానో లేదో అనుకున్నాను, కానీ ఇంకా ఫైనల్ గా అయితే వచ్చేసా. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. హాయ్, నువ్వు ఇక్కడ ఎప్పుడు హలో హాయ్ ఇది కూడా పెడతాను, ఇది కూడా పెడతా. లిప్స్టిక్ లేదంట. నేను అయినా బాగానే ఉన్నావు. మా గురించి తెలిసిందే కదా, ఇక్కడ కలిసినా సరే ఇంకా రీల్స్ అయితే చేయాలి మేము. ఇంకా అందరి ఛానల్లో ఒక్కొక్క రీల్ అయితే చేస్తాము. అవన్నీ షార్ట్ వీడియోలు వస్తాయి చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే, బర్త్డే బాయ్. హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు రీ. హ్యాపీ బర్త్డే రా. బెల్లం చూస్తారు వీళ్ళంతా. బర్త్డే పార్టీ. అండ్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. అసలు పాప ఏది అని మీ అందరికి డౌట్ రావచ్చు. అసలు నేను రావాలనే అనుకోలేదు ఇక్కడికి రిసార్ట్ కి. కానీ రిసార్ట్ కి తేయాలంటే ఇంకా కొంచెం భయం వేసింది మాకు. ఇంకా నేనే వెళ్ళొద్దు అనుకున్నాను, కానీ మా మమ్మీ ఉండి ఏం కాదు నువ్వు వెళ్ళు, నేను ఒక్కరోజు చూసుకుంటాను అని చెప్పింది. అందుకే అయితే నేను వచ్చాను. అండ్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నైట్ కూడా ఎవ్రీ మినిట్ నేను మా మమ్మీకి కాల్ చేస్తూనే ఉన్నా, పాప ఏం చేస్తుందని చెప్పి. తెలిసి రావడం ఫస్ట్ టైం కదా, కొంచెం భయం వేసింది. ఇంకా పాప అయితే మంచిగా ఆడుకుంటుందని చెప్పింది మా మమ్మీ. ఇప్పుడే డాన్స్ చేసి వచ్చినాం అనమాట. మంచిగా అనిపిస్తుంది. కూల్ ఏసీ ఉంది కూల్గా. అగో ఇక్కడ అందరు హాయిగా ఉంది అంటారు. రెడీ చేస్తుంది చందన ఇక్కడ. ఏడుంది నీ ఫోన్? 3 డ్రెస్సెస్ తెచ్చుకున్నారు. 3 డ్రెస్సెస్ చేంజ్ చేయాలంట. సో ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీకి అయితే మేమందరం రెడీ అయిపోతున్నాము. దాని తర్వాత మళ్ళీ యానివర్సరీకి రెడీ అవ్వాలి మా అత్తమ్మ వాళ్ళది. ఇక్కడ మేకప్ మళ్ళీ వేసుకుంటుంది. చేస్తున్నా ఇక్కడ ఎవరు పెద్ద అనేది కామెంట్ చేయండి. ఎవరైనా రియాల్సెస్ డాన్స్ చేయాలనుకుంటే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఒక మాయ చేసి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. తాతను చూసుకుంటూ కానీ తాత లేసలే. ఒక మంచి సాంగ్ నా రాజా లే నా రాజా. ఇప్పుడు అమ్మమ్మ పోయి పాట పాడుతుంది. అమ్మమ్మనే లే 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 నా రాజా నా రాజా. మళ్ళీ మీరు అనుకోవచ్చు, మీ మమ్మీ దగ్గర పెట్టేసి నువ్వైతే బాగా ఎంజాయ్ చేస్తున్నావు, పాపం మీ మమ్మీ అసలు ఏం ఎంజాయ్ చేయనిస్తలేవు అని అనుకోవచ్చు. చెప్పాలంటే నాకు కూడా రావాలని లేకుండే, కానీ మా మమ్మీ చూసుకుంటా అని చెప్పింది కాబట్టి నేను వచ్చాను. మా మమ్మీ కూడా చెప్పాను రా ఏం కాదు అని చెప్పి. ఇంకా మా మమ్మీ అయితే ఈ ఎండలో ఏం రావాలని చెప్పి రాలేదు. డాడీ కూడా రాలేదు. అందుకే డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి చూసుకుంటున్నారు పాపని. మళ్ళీ అలాంటి కమెంట్స్ అయితే పెట్టకండి. మా నాయనమ్మ మా తాత ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు ఓల్డ్ సాంగ్ మీద. ఇదంతా నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా ఫ్యామిలీ అంతా ఇలా ఈవెంట్లన్నా ఫంక్షన్లన్నా ఇలా కలిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని బాధలు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఫ్యామిలీ అంతా ఇలా ఎప్పటికీ కలిసి ఉంటే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటాం అందరం. మా తాత అంటే మా ఫ్యామిలీలో అందరికి భయము. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఎప్పుడు చూసినా. ఇంకా తాత అంటే చిన్న పిల్లలకి కూడా భయం. ఇంకా
అట్లాంటిది ఈరోజు చాలా చిల్ అండ్ కూల్గా ఉండు. డాన్స్ చేస్తే ఇంకా సపోర్ట్ చేస్తుంది మంచిగా మా అందరికి. ఫుల్ గా డాన్స్ నలుగురు ఇంకొక ఆమె వస్తుంది. ఫుల్ అలసిపోయినాము. సో నా మేకప్ కూడా అయిపోయింది. అమ్మా ఇక్కడ చూడండి 1 2 3 4 అక్కడ 4 ఇగో ఇక్కడ మిగిలి. ఎక్స్క్యూజ్ మీ ఇగో ఇక్కడ ఆల్రెడీ బ్లాగింగ్ అవుతుంది. ఇక్కడ బర్త్డే గర్ల్ వచ్చేసింది. బర్త్డే గర్ల్ చాలా సంతోషమైన విషయం. అది ఇంగ్లీష్ లో బర్త్డే అంటారు, కానీ ఈ సాంప్రదాయం సంతోషమైన విషయమే, కానీ ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి. అది ఎవరు చేసిర్రో ఏమి, కానీ సంతోషమైన విషయం. పండుగ రోజు పండుగ చేసుకుంటాం, కానీ ఇంట్లో ఒక తప్పు ఉన్నది. దీపం వెలిగించాలి, కానీ ఆర్పేయడం మహా తప్పదు. అది నా మనోభావం చెప్తున్నా. ప్రతి హిందువునికి, ప్రతి మానవునికి దీపం మాత్రం ఆర్పేయకూడదు. దీపం పక్క పెట్టండి. మీ సంతోషాన్ని కొనసాగించండి, కానీ దీపం మాత్రం ఆర్పేయకూడదు. మన హిందూ సంప్రదాయం ప్రకారం దీపం ఆర్పేయడం. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. వందేళ్ళు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాము. చదువులో టాప్ ర్యాంక్, నెక్స్ట్ ఇయర్ 1 1 1 2 2 2 3 3 3 అన్నీ బాగా. చెప్తా. చెప్తానే అంటాడు ఇక. ఈనాటి పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ తేజ్, జీవన్ తేజ్ ఇద్దరికి శుభాకాంక్షలు. వారికి ఇద్దరికి బహుమతులు తెచ్చారు. మింత్రా నుంచి ఆర్డర్ చేసిండమ్మా. హ్యాపీ బర్త్డే ఇద్దరికి. అయితే నేను గిఫ్ట్ ఏమి ఇస్తున్నా అంటే రిసార్ట్, ఈ డాన్స్ ఫ్లోర్. ఈ రిసార్ట్ వీళ్ళకే. ప్రతిసారి బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేస్తా. అదే లైఫ్ టైం గిఫ్ట్. లైఫ్ టైం గిఫ్ట్. ఇంకా ప్రతిసారి గిఫ్ట్ ఇదే. ఇంకా రిసార్ట్ పెళ్లి, హల్దీ, వీళ్ళ పెళ్లి, వీళ్ళ హల్దీ, వీళ్ళ పిల్లలు పుట్టినరోజులు, ఇంకేమైనా అన్ని లైఫ్ టైం బర్త్డే గిఫ్ట్. అదే మళ్ళీ వాచే. ఐ నో దట్ అబ్బాయిలకు వాచ్ తప్ప ఇంకేమంటారు. నేను వాచ్ అయితే అనుకున్నా. వాచ్ ఎందుకు లేదు రిసార్ట్. ముక్కు పుల్ల అత్తమ్మకా అత్తమ్మకా
ఇక అప్పటి వరకు డాన్స్ చేసుకుంటారు, నువ్వు పోయి రెడీ ఇంకెప్పుడు రెడ్డి అది ఈ సాంగ్ ఎన్ని చేస్తావు చెప్పు, నువ్వు వేరే చేసుకోవచ్చు ఇద్దరికి ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. మధ్యలో నించోక్క ఆయన ఇప్పుడేం పట్టుకొని పెద్ది రెడ్డి బిడ్డను రామ సిలిక ఇలా అందరూ చెప్పగలరు. కదా సాంగ్ టైప్ ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్ వేస్తాను, అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్ వేస్తాను. ఈ శాంపుల్ పాట వేసుకోండి. పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి, పండుగ జరగాలి. ఏమైంది? సిచ్యుయేషన్ సాంగ్ లైఫ్ టైం షూ నచ్చకపోతే 1 వీక్ రిటర్న్ చేయాలంటే అది ఉండాలి. ఇంకా మా తాత గిఫ్ట్ ఏం లేదు, ప్రతిసారి ఇంకా అమౌంట్ ఇస్తాడు. తాత అమౌంట్ ఎంత ఇచ్చిండు అనుకుంటున్నారు? గెస్ చేసి కమెంట్ చేయండి. మొత్తానికైతే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇంకా వీళ్ళిద్దరికైతే చాలా గిఫ్ట్సే వచ్చాయి. అండ్ వీళ్ళంతా మా పిన్ని కాలనీ ఫ్రెండ్స్. సో ఇంకా అందరు వచ్చారు అండ్ ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు. సెలబ్రేషన్స్ అయిపోయినాక ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అయితే అవుతుంది. ఈ స్టెప్ చూసి ఆల్రెడీ సాంగ్ గెస్ చేసే ఉంటారు. పెరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ మీద అయితే అందరూ డాన్స్ చేస్తున్నారు. మా అత్త వాళ్ళది అయిపోయినాక ఇంకా మేమైతే చేసాము. ఈ సాంగ్ వింటేనే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోతారు. ఇక్కడ ఫస్ట్ మా అక్క అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. అక్కనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేమంతా ఎమోషనల్ అయిపోయినాము. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అట్లనే ఉంటది. మా అత్తమ్మ వాళ్ళందరూ ఏడ్చారు ఇక్కడ. ఆ సాంగ్ చాలా ఎమోషనల్ సాంగ్. ఆ సాంగ్ లో ఒక్కొక్క మీనింగ్ ఉంటాయి, అవే మనకి ఎమోషనల్ చేసేస్తాయి. ఇక మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయినాక అయితే మేమైతే డ్రెస్ చేసేసుకొని ఇక్కడ అందరం డిన్నర్ అయితే చేస్తున్నాము. సాటర్డే కాబట్టి నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి అనమాట. నాకు సండే సాటర్డే అన్నట్టు ఏముండదు, నాన్ వెజ్ ఎప్పుడంటే అప్పుడు తింటా. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. ఇప్పుడు డాన్స్ చేయాలి. మీ ఫేవరెట్ సాంగ్. నేనైతే ఫాస్ట్ గానే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ తీసుకుపోయేటోళ్ళకి ఎవ్వరు లేకుండే, అందుకే ఇంత లేట్ అయింది. అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేశారు, కానీ నేనైతే అప్పటికి లేకుండే. ఈ వీడియో ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అందరికి.